హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నేను మీ సతీష్ కుమార్, సత్యశ్రీ క్రియేషన్. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ నెల ఆగస్ట్ అంటే ఏంటో మనందరికీ తెలిసిందే. మనకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఒక నెల. అందులో భాగంగా ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని ఈ ఇండిపెండెన్స్ డేకి కారకులైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ప్రతి వారం 2 వీడియోలు ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్గా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం ఒకటి చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛకి, ఈ స్వాతంత్రానికి కారకులైనటువంటి ఒక మన్యవీరుడి కథ మీ ముందుకు తీసుకువచ్చాను. అతనే అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు స్వేచ్ఛ, ఫ్రీడమ్ కోసం ఏం చేశారు, ఏ విధంగా ప్రజలలో తిరుగుబాటు తీసుకువచ్చారు, ఆయన హయాంలో జరిగినటువంటి రంపా తిరుగుబాటు ఏ విధంగా చేశారు, తర్వాత ఆయన వీరమరణం ఎలా పొందారు అనేవి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి. అది 1922 ఆ మధ్య కాలంలో బ్రిటిష్ అధికారులు అనేక దౌర్జన్యాలకు చేయటం మొదలుపెట్టారు. అవన్నీ కూడా చూస్తున్నటువంటి ఒక యువకుడి స్థాయిలో నుంచే మన యొక్క అల్లూరి సీతారామరాజు గారికి విప్లవ భావాలు అలవాటు చేసుకున్నాడు. ఈ బ్రిటిష్ అధికారులు చేసే దౌర్జన్యాలన్నీ చూడలేక తిరుగుబాటు చేయాలనే ఆలోచన అప్పుడే అతని మదిలో వచ్చింది. ఒకరోజు అడవిలో నివసించే ప్రజలపైన, ఆ యొక్క ఆటవీకులపైన బ్రిటిష్ అధికారులు దౌర్జన్యంగా వారి ఇళ్ల స్థావరాలపై చొరబడి వారి యొక్క తినుబండారాలను మరియు వారి సంపదను మరియు వాళ్ళు కష్టాలు చేసి ప్రతి ఒక్క వస్తువును కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. అది గమనించినటువంటి మన యొక్క అల్లూరి సీతారామరాజు గారికి కోపం వచ్చింది. బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు. ఆయన తిరగబడటమే కాకుండా ఈ యొక్క ఆటవికులందరినీ కూడా చైతన్యవంతులను చేసి వారిపై తిరుగుబాటు చేసే విధంగా ప్రోత్సహించారు. అందులో భాగంగానే 1922 ఆ సంవత్సరంలో సీతారామరాజు మరియు అతని సైన్యం అంతా కలిసి పోలీస్ స్థావరాలపై, బ్రిటిష్ అధికారుల యొక్క పోలీస్ స్థావరాలపై దాడి చేసి వారి యొక్క ఆయుధాలన్నింటినీ కూడా దొంగిలించడం జరిగింది. ఆ దొంగిలించిన ఆయుధాలతోని మన యొక్క అల్లూరి సీతారామరాజు గారు మన యొక్క సైనికులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది అంతా గమనిస్తున్నటువంటి బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజు వల్ల తమకు చాలా నష్టం ఏర్పడుతుంది, ప్రజలలో తిరుగుబాటు చైతన్యవంతులు చేస్తున్నాడు అని గమనించి అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. ఆఖరికి 1924 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు గారిని చుట్టుముట్టి బ్రిటిష్ అధికారులు తమ యొక్క ఆయుధాలతో, తుపాకీ తూటాలతోటి అల్లూరి సీతారామరాజు గారిపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అల్లూరి సీతారామరాజు గారు వీరమరణం పొందారు. ఈ వీరమరణం పొందేటప్పుడు కూడా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ తన యొక్క నినాదాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీర మరణం కూడా ప్రజలలో అనేక మందిలో చైతన్యం తెప్పించి మరి ఆయన యొక్క ప్రాణాన్ని విడిచారు. ఆయన యొక్క గుర్తుగా ప్రజలలో ఎంతో మంది చైతన్యవంతులై ఈ యొక్క స్వతంత్ర సమర యోధులు పోరాటంలో పాల్గొని ఈ రోజు మనం ఫ్రీడమ్ రావడానికి వారందరూ కూడా కారకులైనారు. ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి స్టోరీ గురించి మన ముందు ఉన్న జనరేషన్ కి ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి మన కొడుకుల జనరేషన్ కి మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియక పోయి ఉండొచ్చు. దయచేసి మీరందరూ కూడా తమ యొక్క పిల్లలకి అల్లూరి సీతారామరాజు గారు అలాగే ఇలా పోరాడినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియజేయండి. వారి యొక్క త్యాగాలను గుర్తించండి, వారిని కూడా స్మరించుకోండి. వారు లేకపోతే ఈ రోజు మనం లేవు. మనం ఈ రోజు స్వేచ్ఛగా మన భారతదేశంలో ఉంటున్నాము, తిరుగుతున్నాము, ఉండగలుగుతున్నాము అంటే ఆ కాలంలో వారు పోరాడినటువంటి వారి ప్రాణ త్యాగాలకి గుర్తే ఈ రోజు మనం ఉంటున్నటువంటి స్వతంత్రం. అందరికీ కూడా ఈ యొక్క విన్నపం తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ వీడియో చేయాలో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను మీ సతీష్ కుమార్, సత్యశ్రీ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.